సార్ మీ పేరు సార్? నా పేరు బి రామారావు అండి, బండారు రామారావు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పిస్తారా? అయితే ప్రత్యేక హోదా రూల్గా రావాలి. ఎందుకు రావాలంటే గత ప్రభుత్వం మనకి ఏం చేసిందంటే ప్రత్యేక హోదా రప్పిస్తానని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో లాస్ట్ మూమెంట్లో పోరాటం చేయడం, ఆయనకి మోడీ గారికి డిస్కషన్ చేయడం జరిగింది. జరగడంతో వైసీపీ అప్పుడు ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఆయన అడగడం, ఆయన తుఫాన్లాగా ఆయన గెలిపించడం, ఈయనేమో ఈ ప్రత్యేక హోదాను మర్చిపోయాడు. ఆయన పాత సీఎం గారు ప్రత్యేక హోదాను మర్చిపోయాడు. కాదు, ఇక మీద ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు సునామీలాగా 3 కూటమి గెలిచారు కనుక ఇప్పుడు ఈ కూటమిలో వీళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు ఉన్నారు కనుక మనకి ప్రత్యేక హోదా అనుకున్న దాంట్లో ఒక సగంలో సగం కానీ 30 కానీ ఇస్తారని నా నమ్మకం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారనేసి జనంలో చాలా మంది అలాగే వార్తల్లో కూడా చెబుతున్నారు. దాని మీద మీ స్పందన? పవన్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయనకి ఇప్పుడు ఆయన ఒక్కరో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే నేనే సీఎంని, నేను చెప్పిందే జరగాల అనే పద్ధతిలో ఆయన వెళ్తారు. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం ఇస్తే రేపు పొద్దున ఆయనకి సపోర్ట్గా ఇక్కడ ఏం చేయాలన్నా సరే చేయగలరు. ఒకటి, ఎవరు వచ్చినా సరే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇన్ని సందులు పెట్టి ఇక్కడ ఉన్నారండి. సినిమా ఇండస్ట్రీని ఎవరూ పట్టించుకోలేదు. సినిమా ఇండస్ట్రీ వల్ల మనకి ఇక్కడ బోల్డ్ ఆదాయం వస్తుందండి. అయితే సినిమా ఇండస్ట్రీని ఎవరిని ఇక్కడ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు గతంలో ఏం చేశారంటే రాయితీ ఇచ్చేవారు. పెద్ద సినిమాకు 10 లక్షలు, చిన్న సినిమాకు 5 లక్షలు అని. ఈయన వచ్చినాక అది కూడా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు ఏమో తెలియదు. దానివల్ల కొంత ఆదాయం, మన ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది, కానీ ఆదాయం కూడా గండి కొట్టేశారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయడం మన ప్రభుత్వం చాలా దిగజారి చేసినట్టు చేశారండి. అదైతే కరెక్ట్ వే కాదు. సినిమా ఇండస్ట్రీ కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు, డిప్యూటీ సీఎం ఇస్తే ఆయనకి వైజాగ్ మన ఏపీ అలాగే విశాఖపట్నం కూడా సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడ వస్తుందని రావాలని కోరుకొని నేను చెప్తున్నాను. ఇప్పుడు తిరుపతిలోని చైర్మన్గా నాగబాబు గారికి ఇస్తారని అంటున్నారు పవన్ కళ్యాణ్ అన్నగారికి. దాని మీద మీ స్పందన? నాగబాబు గారికి ఇస్తే అంటే ఆయన హిందువు కదండి. హిందువు కనుక చాలా బాగానే చేస్తాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ 3 అన్నదమ్ములు కూడాను తిరుపతి వెళ్తుంటారు, దర్శనం చేసుకుని వస్తుంటారు కనుక ఎవరికి ఇచ్చినా సరే ఒకటే లేదు సార్. హిందువుల్ని చక్కగా దర్శనం చేసుకొని వసతులన్నీ కల్పించేటట్లు ఉండేటట్లు ఉంటేనే తిరుపతి కూడా దేవస్థానం కూడా బాగుంటుంది, ప్రజలు కూడా బాగుంటారు. ఈరోజు ఆ తిరుపతికి అన్యాయం చేయబట్టే ఘోరమైన జరిగింది ఆయనకి, ఎవరికి, మన గత సీఎం గారికి. కానీ అది కరెక్ట్ కాదు. అందరూ ఒకలాగే చూడాలి. ఇప్పుడు గతంలోని సీఎం గారు చంద్రబాబు నాయుడు ఉండేవారు. అని ఏపీ అనేటప్పుడు, తెలంగాణ ఏపీ అనేటప్పుడు తీసుకెళ్ళి హైదరాబాద్ డెవలప్ చేశారు. అది డెవలప్ చేయడం వల్ల ఏం జరిగింది, ఇప్పుడు కేసీఆర్ గారు లాగేసుకున్నారు. డెవలప్ అయిపోయింది కదా మాదేం తెలంగాణ అని చెప్పేసి. అలానే కాదు, ఇప్పుడు 23 జిల్లాలు, 13కి 26 జిల్లాలు చేశారు. 26 జిల్లాలు కూడా ఒకలాగా చేయడం వల్ల, ఒకలాగా చూడడం వల్ల మనకి అన్నీ బాగుంటుంది, అంతా బాగుంటుందని నా అభిప్రాయం సార్. లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చినట్టు ప్రతిదీ 99% ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల మనకి ప్రభుత్వం కూడా ఏర్పడిందని ప్రజల్లోని అవగాహన కూడా వచ్చింది. ప్రజల్లో మార్పు కావాలని కోరుకున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లోని 1,40,00,000 కోట్ల అప్పుల్లోని లాస్ట్ మన ప్రభుత్వం చేసింది. దాన్ని మించి ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు ప్రభుత్వం, మన రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతారు? ఇప్పుడు ఏం లేదండి, గత ప్రభుత్వం ఇక్కడ ఇండస్ట్రీలు వచ్చి రానివ్వకుండా పంపించారు. అలాగే ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ, ఒక కార్ల కంపెనీ అవ్వనండి, సాఫ్ట్వేర్ కంపెనీ రాకుండా చేశారు. అలాగే ఇప్పుడు మా ఇండస్ట్రీ ఉందండి, నేను షూటింగ్ మేనేజర్ని. ప్రతి ఒక్కరికి పిలిపించి ఇక్కడ వైజాగ్లో ఇంత అందమైన లొకేషన్స్ ఉన్నాయి, ఇక్కడ చెయ్యండి, ఇంకా రాయితీలు మీకు ఇప్పిస్తాం అని చెప్తే అలాంటి ఇండస్ట్రీలు ఇలాంటివి రప్పిస్తే ఇక్కడ ప్రభుత్వం లాసే ఉంటుంది కదా, గెయిన్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. అలాంటి చేయక ఏమంటే ఇక్కడ అప్పులు చేసి అక్కడ అప్పులు చేసేసి ప్రజల్లో పనిచేసి ప్రజలు ఏమైనా అడుగుతున్నారండి, మాకేమైనా అది చేయండి ఇది చేయండి నేను అడగట్లేదు కదా, మీరే కోరండి, మీరు మీ సీటు పోకూడదని చెప్పేసి మీరు ఇస్తున్నారు. అది ఎవరైనా ఉంటే, ఏ ప్రభుత్వం ఉంటే అది కరెక్టే కాదు. ప్రజలకి నిత్యావసర సరుకుల్ని చక్కగా అందిస్తూ పరిపాలన చక్కగా చేస్తే అది బాగుంటుందని నా ఒపీనియన్ సార్.